దమ్ముంటే పట్టుకోండి. నన్ను టచ్ చేయాలని చూస్తే, నా జోలికి వస్తే మీ అందరి జీవితాలు బయట పెడతా అని వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు తెలుసా ఆయన? ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి. గతంలో సివి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టి ఐబొమ్మ గురించి మొత్తం వివరించింది. ఈ పైరసీ కథ ఏంది అనేది. అంటే సినీ నిర్మాతలు ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క ఐబొమ్మపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు కేసు నమోదు చేసి ఆ మధ్యకాలంలో పెద్ద వైరల్ అయింది. ఇదే ఇమ్మడి రవి అప్పట్లో ఒక టెక్స్ట్ మెసేజ్ కూడా పంపిండు. బాగా సర్క్యుల్ అయింది. నన్ను టచ్ చేయొద్దు, నా జోలికి రావద్దు, నన్ను ముట్టుకోరే, నన్ను అసలు పట్టుకోలేరు కదా, అసలు ముట్టుకోలేరు కూడా అన్నాడు. అసలు నన్ను టచ్ చేయాలని చూస్తే, నా జోలికి వస్తే సినీ పరిశ్రమలోని వాళ్ళ జీవితాలు, పోలీసుల జీవితాలు బయట పెడతానని వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చిండు కానీ పట్టుకున్నారు. ఈయననే ఇమ్మడి రవి. ఎక్కడి నుంచి ఆ వెబ్సైట్ను హ్యాండిల్ చేస్తాడో తెలుసా? కరేబియన్ దీవుల్లో ఈ ఐబొమ్మను, హెచ్డి ప్రింట్లను, ఓటీటీ ఇవంతా మొత్తం మనకు తెలుసు కదా. మామూలుగా సినిమా విడుదలైందంటే హెచ్డి ప్రింట్ ఐబొమ్మలో ఉంటుంది. అట్లా సినీ పరిశ్రమకు కొన్ని వేల కోట్ల నష్టం జరిగింది. ఇక పైరసీ అంటే సినీ దర్శకులు, నిర్మాతలు అనుకోండి, ఎవరైనా కానీ సినీ ఫీల్డ్లో ఉండేవాళ్ళకు ఒక వణుకు పుడుతుంది. ఎందుకంటే కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు. కోట్లు పెట్టి నిర్మాతలు సినిమాలు తీస్తే అది థియేటర్లో ఒక్క రోజు ఉంటుందో లేదో కానీ ఐబొమ్మలు మాత్రం తేలుతుంది. అందుకే వాళ్ళు తల అసలు బండకేసి కొట్టుకోవాలన్నంత బాధ, కోపం, ఆక్రోశం అన్నీ. ఇక సిసిఎస్ పోలీసులకు వాళ్ళు ఫిర్యాదు చేయడంతో ఐబొమ్మపై ఇక బాగానే దృష్టి పెట్టిండ్రు. మనల్ని పట్టుకోవడానికి రకరకాలుగా ఉన్న పట్టుకుంటాం, పక్క తాట తీస్తామని పోలీసులు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ మనోడు కూడా ఇమ్మడి రవి చాలా ఘాటుగానే స్పందించాడు. ఈ రోజు దొరికిండు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కి వచ్చిండు. కూకట్పల్లి ఏదో హోటల్లో ఎక్కడో ఉంటే ఇక నిఘా సమాచారం ఉంటుంది పోలీసులు. ఇక పోయి అరెస్ట్ చేసి తీసుకొని పోయినారు. అరెస్ట్ విజువల్స్ కూడా ఉన్నాయి, మనం చూద్దాం. ఇగో ఇతనే ఐబొమ్మ నిర్వాహకుడు రవి. భారీగా వదిలేసిందంట. మరి ఈయన వదిలేసిండా, ఆమె వదిలేసిందా తెలియదు కానీ ఇక మొత్తం ఎక్కువ శాతం విదేశాల్లో ఉంటాడు. చాలా సింపుల్గా ఉన్నాడు. ఇక అన్ని లంగ పనులు చేసే వాళ్ళు అందరు సింపుల్గానే ఉంటారేమో నాకు తెలిసి. కానీ కరేబియన్ దీవుల్లో ఉంటూ దాన్ని హ్యాండిల్ చేస్తూ హెచ్డి ప్రింట్లను, ఓటీటీలను కూడా పైరసీ చేసి మొత్తం ఐబొమ్మల అందరికి పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సినీ నిర్మాతలు వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు. దాదాపు వాళ్ళకి వేల కోట్ల నష్టం జరిగింది. మనల్ని పట్టుకున్న తర్వాత ఆయన అకౌంట్ను సీజ్ చేసిండు. 3 కోట్లు ఉన్నాయట దాంట్లో. అంటే ప్రధానంగా ఈ పైరసీ అనేది కూడా ఒక భూతం లాంటిదే. మనకు దానికి పెద్ద అర్థం తెలియదు కానీ నిజంగా డబ్బులు పెట్టి సినిమాలు తీసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. అంతే కదా, ఎన్నో కోట్లు. ఈ హీరోలు కూడా ఎట్లా తయారైనారంటే ఇక 150, 200, 300 కోట్లు వాళ్ళ రెమ్యునేషన్. ఇంకా ఆడ కార్మికులకు పెద్ద పెంచేదే ఉండదు. వాళ్ళకి లైట్లు పట్టుకునేటోళ్ళకు వాళ్ళకి వీళ్ళకి పెద్దగా ఏమి ఇయ్యరు. వాళ్ళు ఆ మధ్యలో కూడా ధర్నాలు చేసిరు కదా, వాళ్ళకి పెద్ద ఏం న్యాయం ఉండదు. కానీ హీరోలకు మాత్రం అసలు ఈ అవార్డులు వచ్చేదే, ఆస్కార్ అవార్డు కానీ, నంది అవార్డులు కానీ, లేకపోతే గద్దర్, ఈ అవార్డులు వచ్చేది కార్మికుల వల్ల. వీళ్ళ బతుకులు మాత్రం గట్లే ఉంటాయి. హీరోలు రెమ్యునేషన్ 300, 400 కోట్లు పెంచుకుంటూ పోయి మొత్తం సినిమా మొత్తం కంప్లీట్ అయ్యే వరకు దాదాపు 1000 కోట్లు అవుతుంది, 100,000 కోట్లు అవుతుంది. ఆ హెచ్డి ప్రింట్ ఐబొమ్మలో తెలుస్తుంది. ఇట్లా నిర్మాతలు చాలా ఏళ్ళుగా మదనపడి ఇబ్బందులు పడి సినిమాలు తీయడానికి కూడా ముందుకు రాకపోయిన సందర్భాలు కూడా కొక్కొల్లాలు ఉన్నాయి. అంటే వాస్తవంగా కూడా కరేబియన్ దీవుల్లో ఉంటూ దాన్ని మెయింటెనెన్స్ చేస్తూ హ్యాండలరు ఆ వెబ్సైట్ యొక్క కథ ఏంది అదంతా లాగిన్ చేస్తున్నారంట. అంతా లాగిన్ చేసి ఈయన కథ ఏంది, కార్ఖాన ఏంది, ఈయన చరిత్ర ఏంది మొత్తం అనేది, అసలు ఈయన చరిత్ర ఏంది అనేది సోమవారం మధ్యాహ్నం ఆ ప్రాంతంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పే ప్రయత్నం చేస్తారంట పోలీసులు. సజ్జనర్ కూడా గదే చెప్పిండు. ఒకసారి మనకు పేపర్లో కూడా వచ్చింది, ఒకసారి చదువుదాం దాన్ని. ఐబొమ్మ లవర్స్కు షాక్, నిర్వాహకుడు అరెస్టు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేశారు. కూకట్పల్లిలో సిసిఎస్ పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన రవిని పక్కా సమాచారంతో అరెస్టు చేశారు. ఇన్నేళ్లు కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ను రన్ చేస్తున్నట్లు నిర్ధారించారట. కాగా సినిమాల పైరసీకి సంబంధించి ప్రధానంగా వినిపించే పేరు ఐబొమ్మ. నిజమే, అది ఐబొమ్మ. అసలు సినిమా చూడాలంటే థియేటర్ పోకుండా ఇక ఐబొమ్మనే, ఇక నువ్వు ఎవరి నోట్లైనా అదే ఉంటుంది. తర్వాత నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీల్లోని కంటెంట్ను నిమిషాల వ్యవధిలో పైరసీ చేసి తమ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంది. ఇది స్ట్రీమింగ్ అయినా అసలు స్ట్రీమింగ్ అయ్యిందో లేదో దాన్ని
ఐబొమ్మలు ఉంటుంది, అది ఓటీటీ కంటెంట్ కూడా అట్లుంటుంది మరి ఐబొమ్మతోటి. అయితే ఈ మధ్యన ఐబొమ్మ ఆగడాలు మరీ మితిమీరిపోయాయి. థియేటర్లో అయినా సినిమాలను సైతం గంటల వ్యవధిలోనే పైరసీ చేస్తున్నారు, అది కూడా హెచ్డి ప్రింట్ చేస్తాడు మళ్ళా. దీంతో తెలుగు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఐబొమ్మ నిర్వాహకులను అరెస్టు చేయాలని సిసిఎస్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే ఈ కంప్లైంట్ పై ఐబొమ్మ నిర్వాహకుడు స్పందిస్తూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చిండు. మీరు నాపై దృష్టి పెడితే మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఇండియా మొత్తం మాకు సపోర్ట్ ఉంది, వెనక్కి తగ్గం, మీకు దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి అని పోలీసులకే సవాల్ చేశారు. ఈ సవాల్పై అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పందిస్తూ తప్పకుండా ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్టు చేస్తామని తెలుగు నిర్మాతలను హామీ ఇచ్చారు. తాజాగా ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్టు కావడంతో తెలుగు నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం వస్తుంది. ఇక్కడ అంటే సవాల్ విసిరిండు, బాగానే సవాల్ విసిరిండు కానీ తప్పించుకోలేకపోయాడు. పోలీసు వాళ్ళది ఎట్టుంటుంది, నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. అంటే మనం మాట్లాడుకోవాలి ఇంకో విషయం కూడా. ఇప్పుడు ఐబొమ్మ చాలామంది చూస్తారండి, చాలామంది చూస్తారు. ఈ ప్రభుత్వాలు కూడా ఎట్లా తయారైనాయంటే ఈ నిర్మాతలు అంతే తయారైనరు. నిర్మాతలు కూడా అన్ని కోట్లు పెట్టి ఎందుకు తీస్తారని నాకు అర్థం కాదు. ఏం సినిమాలు అవి మొత్తం గ్రాఫిక్సే ఉంటాయి. అందులో రియాలిటీగా సినిమా అంటేనే రియాలిటీ కాదు, నేను ఒప్పుకుంటా. కనీసం కూడా కొంచెమైనా రియాలిటీ ఉండదు, మొత్తం అంతా అది మొత్తం గ్రాఫిక్సే. దానికి కోట్లు పెట్టి సినిమాలకు మన హీరోలకు 100 కోట్లు వాళ్ళకిచ్చి సినిమాలు తీసి ఇక ప్రభుత్వం దగ్గరికి పోయి రిక్వెస్ట్ పెట్టి బెనిఫిట్ షోలు ఆ షోలు ఈ షోలు అని రేట్లు పెంచుకొని ఇక సామాన్యులు చూడని పరిస్థితి ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఐబొమ్మని నేనేదో వెనకేసుకొస్తున్నాను నేను అంటలేను, తప్పే పైరసీ చేయడం. ఐబొమ్మలో హెచ్డి ప్రింట్లు ఇవంతా పైరసీ చేయడం తప్పే 100%. కానీ సామాన్యులకు కూడా సినిమా చూడాలంటే అందుబాటులో ఉండాలి కదా ఆ రేట్లు. ఇవి రేట్లు పెంచుడేంది, ఇక వాళ్ళు అట్లే తయారయ్యారు జనాలు కూడా. ఈరోజు నేను కూడా చెప్తున్నా కదా, ఒక పోలు పెడదాం. ఇప్పుడు ఐబొమ్మల వచ్చే ప్రింట్లు మంచిదేనా కాదా, పైరసీ చేయడం మంచిదేనా కాదని పెడదాం. మీరు చూడండి ఓట్లు ఎట్లా వేస్తాం. నేను పెట్టాను కానీ పెడితే మాత్రం ఎట్లా వస్తావు. కారణం ఏంది, ప్రభుత్వాలు కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, నేనున్నంత వరకు బెనిఫిట్ షోలు ఆ షోలు ఈ షోలు ఉండవు, రేట్లు గీట్లు పెంచుడు లేదన్నాడు. ఆ మాట మీద నిలవడమే లేదు. వారం 10 రోజులకి మన మాట దాటిపోయింది. దీనివల్ల చిన్న సినిమాలు కూడా ఆడని పరిస్థితి. ఈ పెద్ద హీరోలైనా అంటే నాకు అర్థం కాదు. చిన్న హీరోలు చిన్న సినిమా అసలు బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంతమంది లేరు. నిజంగా టాలెంట్ అసలైన టాలెంట్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది. వాళ్ళ సినిమాలు తీస్తే పాపం కసితోటి తీస్తారు వాళ్ళు. ఆ హీరోగా కావడం అనేది కసితోటి ఇష్టంతో వచ్చే సినిమాలు తీస్తే వాళ్ళ సినిమాలే ఆడవు థియేటర్లలో. మొత్తం ఎవరి చేతులు ఉంటావో మీకు తెలుసు. అట్లా చిన్న సినిమాల వాళ్ళు నష్టపోతారు. సామాన్య ప్రజలకు సినిమా థియేటర్కి పోయి చూద్దామంటే పైసలు అడ్డగోలుగా పెంచుతారు. ఎట్లా మరి? అందుకే ఇట్లాంటి ఐబొమ్మలు కానీ ఇంకేదైనా కానీ పుట్టుకొస్తున్నాయి. తప్పే, అది కాదంటలేను. కానీ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి ఈ నిర్మాతలు కూడా జర తగ్గించుకోండి. ఎందుకు 1000 కోట్లు 100 కోట్లు పెట్టి రెమ్యునేషన్ అడ్డగోలుగా ఇచ్చి మీరు ప్రభుత్వాల దగ్గరకు పోయి ఎందుకు సామాన్యులు పుట్టగొట్టడం? ఆ థియేటర్లో కూడా అవి ఉంటాయి కదా, తినుబండారాలు అడ్డగోలుగా రేట్లు ఉంటాయి అవి. ఇట్లా సామాన్యుడుకు ఇప్పుడు ఐబొమ్మోడు ఎందుకు వచ్చిందని నాకు అర్థం కాదు. వీళ్ళని క్యాచ్ చేసుకోవాలనే కదా, ఈ సామాన్యుల కోసం వచ్చినట్లే కనిపిస్తుంది ఈ ఐబొమ్మ కూడా. అప్పట్లో ఐబొమ్మ గురించి కూడా సామాన్యులు మాట్లాడారు చాలామంది. మీరు చేయడం వల్లనే ఐబొమ్మ వచ్చింది, మీరు రేట్లు అడ్డగోలుగా పెంచడం వల్లనే ఐబొమ్మ వచ్చిందని వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇట్లా ఐబొమ్మను ఇప్పుడు నిర్వాహకుని అరెస్ట్ చేసిండ్రు. కానీ నిర్మాతలు కానీ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. అసలు ఐబొమ్మ ఎందుకు వచ్చింది, ఎందుకు పుట్టుకొచ్చింది, హెచ్డి ప్రింట్లు ఎందుకు స్ట్రీమింగ్ అయినబడే పోతున్నాయి, ఓటీటీలో సినిమాలు అన్నీ అనేది కూడా మీరు ఆలోచన చేయాలి. ఆలోచన చేయకపోతే సామాన్యులు ఎట్లా చూస్తారంటే నాకు అర్థం కాదు. నిర్మాతలు కూడా బడ్జెట్ తగ్గించాలి, ఆ రెమ్యునేషన్ కూడా తగ్గించాలి. ఆ గ్రాఫిక్ అంత అవసరం ఏముంది సినిమాలకు? అడ్డగోలుగా డబ్బులు పెంచి సామాన్యులకు దూరం చేస్తే ఇట్లాంటివే పుట్టుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు మొత్తం సజ్జనారు కూడా ధృవీకరించిండు. మొత్తం ఆయన డాటా మొత్తం కావాలంటే సోమవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. ఇక మొత్తమే అయితే రవి ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి భార్య కూడా వదిలేసినట్లు కనిపిస్తుంది. మొత్తం కరేబియన్ దీవుల్లో మొత్తం బయట దేశాలనే ఉంటాడు, ఇక్కడ రాడు. మన తెలుగువాడే ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు ఎక్కువ. మరి ఎట్లా నిఘా సమాచారం అందిందో పోలీసులకు కానీ మొత్తం మీద అయితే పట్టుకున్నారు. మరి ఇక ఇప్పుడు నాకు తెలిసి కామెంట్లు కూడా వస్తుంటాయి ఐబొమ్మ గురించి, ఇమ్మడి రవి గురించి, పోలీసుల గురించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి, లేకపోతే సినీ నిర్మాతల గురించి. అసలు ఎవరు మద్దతు, ఎవరు ఏం కథ, అసలు ఎందుకు ఇట్లా ఐబొమ్మ రావాల్సి వచ్చింది, దీన్ని ఎందుకు
పట్టుకున్నారు, నిర్మాతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు అని రకరకాల కామెంట్లు కూడా చేసే ప్రయత్నం చేస్తారు నెటిజన్లు కూడా. మొత్తమే అయితే ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేయడంతో ఇక ఐబొమ్మల సినిమాలు చూసేటోళ్ళు కూడా ఇది ఓపెన్ చేయించారట వెబ్సైట్. ఇప్పుడు పోలీసులు ఓపెన్ చేయించి మొత్తం ఏం ప్రింట్లు ఉన్నాయి, ఏం కథ, ఏం సినిమాలు, ఎన్ని వేల సినిమాలు దాంట్లో అప్లోడ్ చేసినావు, ఎన్ని వేల కోట్లు నష్టం జరిగిందో అదంతా డాటా తీస్తున్నారంటే. ఇంత సమాచారం రావడానికి దాదాపు ఈరోజు శనివారం, ఈ రోజు నడుస్తుంది, రేపు కూడా కథ నడుస్తుంది, సోమవారం మొత్తం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదేమైనా దమ్ముంటే పట్టుకోండి అని చెప్పిన ఇమ్మీడి రవి 100% పట్టుకొని చూపించారు మన హైదరాబాద్ పోలీసులు.